పేపర్ లీక్ కన్నా ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అని జేపీ గారు కానీ చెప్పేందంటే అంటే పేపర్ లీక్ అనే దానికన్నా వీళ్ళు ఆ జంతర్ మంతర్లో డీల్ చేసిన విధానం అనేది కరెక్ట్గా డీల్ చేయలేదనేసి అభిప్రాయపడుతున్నారు ఎక్కువ విద్యావేత్తలు. దాన్ని మీరు కరెక్ట్గా డీల్ చేయలేదు బీజేపీ అనేసి ఒక అపవాదం ఉంది. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ దానిలో ఏం జరిగిందనేది క్లియర్గా ఫ్యాక్ట్స్ మనం అర్థం చేసుకుందాం రవి గారు. ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ధర్నా చేస్తున్నారు. దే హ్యావ్ గాట్ పర్మిషన్. జూలై 19వ తారీఖు వరకు వాళ్ళకి అఫీషియల్గా పర్మిషన్ ఉంది. జూలై 20-21కి వాళ్ళు సంసద్ చలో అని ఒక పిలుపునిచ్చారు. అక్కడ ఎంతమంది ఉన్నారు? 300 నుంచి 400 మంది ఉన్నారు. మీకు ఆ జియోగ్రఫీ అర్థం చేసుకుంటే నేను మీకు చెప్పగలుగుతా ఈజీగా. రైలు భవన్ దగ్గర నుంచి మీకు బ్యారికేడ్స్ ఉంటాయి, పార్లమెంట్ గేట్ దాకా వెళ్ళనివ్వరు. రైలు భవన్ దగ్గర నుంచి ఎవరిని లోపలికి వెళ్ళనివ్వరు అన్లెస్ యూ హ్యావ్ పర్మిషన్. వీళ్ళు ఒక 100 మంది మీకు కొన్ని వీడియోలు కూడా వచ్చి ఉంటాయి. హమ్ ఆప్కో క్యూ మారతే అని పోలీసు స్టూడెంట్స్తో ఆ బచ్చే చేసాయి, హమారా బేటా చేసాయి, బేటీ చేసాయి అని మాట్లాడిన వీడియోలు చాలా సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఒక 200-300 మంది విద్యార్థులు అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఎవరు ఓకే 200-300 వచ్చారు, అయిన తర్వాత వెళ్ళిపోతారు, కొన్ని స్లోగన్స్ ఇస్తారని స్టూడెంట్సే కదా అని ఇగ్నోర్ చేశారు. ఆ ఇగ్నోర్ చేయడం వల్ల అనుకోకుండా ఒక మ్యాసివ్ మాబ్ రైటర్స్, అది ప్రాపర్ ప్రొఫెషనల్ రైటర్స్ వాళ్ళందరూ ఫస్ట్ దానిలోకి వచ్చిన 300-400 మంది స్టూడెంట్స్. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత ఏదైతే గుమిగుడియారో మీరు చూస్తే విజువల్స్ చూడండి వాళ్ళు ఎట్లాంటి బిహేవియర్ చేస్తున్నారో. సపోర్టర్స్ అనుకోవచ్చు కదా సార్. అది సపోర్ట్ ఎవరైనా సరే, మీరు జిప్ ఇప్పుతాము, లేకుంటే మీరు ఏంది పెద్ద పెద్ద రాళ్ళు ఇంత రాళ్ళు తీసుకొని వస్తాము, లేకుంటే వాళ్ళను పోలీసులను తలకాయలు వలగొడతాము. వారు ఎవరైనా సరే వాళ్ళకి పేరు మీరు ఏదైనా పెట్టండి, నేను తలకాయలు వలగొడతా పోలీసు అంటే వాడు ఖచ్చితంగా క్రిమినలే నా దృష్టిలో. రాజ్యాంగం దృష్టిలో కూడా క్రిమినలే, నా దృష్టిలో కాదు. డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం కూడా వాడు క్రిమినలే. వానికి వేరే పేరు మీరేం పట్టలేరు. నేను ఐఐటీలో చదివిన కాబట్టి నేను తీసుకొచ్చి బండబెట్టి కొడతా అంటే కుదరదు. దిస్ కాన్స్టిట్యూషన్ డజంట్ గివ్ యూ దట్ పర్మిషన్. ఇట్ ఈస్ వెరీ క్లియర్ రవి గారు. సో వాళ్ళకి ఎవరికి కూడా అటువంటి పర్మిషన్ లేదు. పోలీసులను నేను కొట్టి చంపుతా, లేకుంటే రాళ్ళు పెట్టి పార్లమెంట్ భవనం మీదకి వెళ్తా. సో దట్ జియోగ్రఫీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఎక్కడ జరిగింది అనేది మీరు అర్థం చేసుకోండి. అది జంతర్ మంతర్ దగ్గర జరగలేదు. వాళ్ళంతమంది మాబ్ అక్కడ సెంట్రల్ విస్టాలో పని జరుగుతున్నది, ఏది ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నది. ఆ కన్స్ట్రక్షన్ వర్క్ దగ్గర నుంచి వచ్చి సడన్ గా 1000 మంది ఒకటేసారి వచ్చేసి మీరు పార్లమెంట్ భవనంలోకి చొరబడతాము అంటే అక్కడ ఒక బీజేపీ ఎంపీలే కాదు కదా, కాంగ్రెస్ ఎంపీలు ఉంటారు, సమాజ్వాదీ ఎంపీలు ఉన్నారు, వేరే అన్ని పార్టీల ఎంపీలు ఉన్నారు. ఎవరికి నష్టం జరిగినా కూడా దేశం పరువు పోతుంది కదండి. అంత సిచ్యువేషన్ తీసుకురావడానికి కారణం బీజేపీ అని అంటారు. ఎట్లా బీజేపీ అవుతుంది? ఇప్పుడు అంత సిచ్యువేషన్ జరగడానికి కారణం బీజేపీ. 25 డేస్ నుంచి ఆల్రెడీ వాళ్ళు ధర్నాలో ఉన్నారు. సోనం వాంగ్చూ ఏదైతే ఉన్నాడో ఆయన ఒక అవార్డు, రామన్ మెగసెసీ అవార్డు, ఏషియన్ నోబెల్ ప్రైజ్ అంటారు. అలాంటి వ్యక్తిని మీరు హంగర్ స్ట్రైక్ చేస్తున్నా కూడా పట్టించుకోలేదు. దానికి జంతర్ మంతర్లో జరిగిన దానికి ఖచ్చితంగా బీజేపీయే, అంటే బీజేపీ నిర్ణయంలో డిలే ఇవ్వాలనే ఇదంతా జరిగిందనేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ సిజేపీ కానీ కొంతమంది విద్యావేత్తలు కూడా అదే అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు రవి గారు మనం కొంచెం బ్యాక్ వెళ్దాం. ఈ దేశంలో అనేక విద్యార్థి ఉద్యమాలు జరిగినాయి. ఆసు అని అసోం గణ పరిషత్ వాళ్ళది, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ 1979 నుంచి ఒక 4-5 సంవత్సరాలు వరుసగా విపరీతమైన చాలా పెద్ద స్థాయిలో క్యాంపెయిన్ జరిగింది. అప్పుడు రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రి ఉండే, కాంగ్రెస్ పార్టీ అస్సాంను పరిపాలిస్తుండే. వాళ్ళు 890 మంది స్టూడెంట్స్ ను కాల్చి చంపారు. రైట్. ఆ తర్వాతనే అస్సాం గణ పరిషత్ గెలిచింది అస్సాంలో. రెండోది తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్క తెలంగాణ విద్యార్థి నాయకుడు కూడా ఎప్పుడు కూడా నేను అసెంబ్లీని పడగొడతా, అసెంబ్లీ మీద బాంబేస్తా, మే సంసద్కో ఉఖాడ్కే పేకూంగా, ఏంది ఆ లాంగ్వేజ్ ఏంది? సిర్ఫ్ నామ్ రహేగా అల్లా కా, ప్రేమానంద్ మహారాజ్ పాకండి హే, మోడీ తేరా లాష్ దేఖేంగే అంటే ఈ మాటలలో నీట్ అనేది ఎక్కడ ఉన్నది నాకు అర్థమైతలేదు. ఇప్పుడు ఈ మాటల మధ్యలోంచి నీట్ అనేది జారిపోయింది. ఎప్పుడైతే నీట్ జారిపోయిందో మీకు ఆ మోరల్ స్టాండే లేదు. మీరు నీట్ గురించి వచ్చి అక్కడ కూర్చున్నారు, నీట్ గురించి మాట్లాడినంత కాలం మీకు ఆ మోరల్ స్టాండ్ ఉంటుంది, నైతిక హక్కు ఉంటుంది. ఎప్పుడైతే మీరు నీట్ వదిలేసి నేను ఏంది సీతా కా పతి కా నామ్ లేకే నీతా కా పతి కా కామ్ కర్ రా హై అనే వర్డ్స్ ఎప్పుడైతే వచ్చినాయో, ఆమె బర్ఖా అనే ఒక లేడీ అభిజిత్ దీప్కే పైన 19 జూలై రోజు
అతని మొహం మీద ఇంకు జల్లి ఇంకా జల్లి. అక్కడ చేస్తున్న ఆవిడనే అక్కడ సిజేపీ ప్రొటెస్ట్ లో భాగంగా అక్కడ గత 5-6 రోజులుగా వాళ్ళతో పాటు కూర్చున్న ఆవిడ ఇంకెందుకు జల్లాల్సి వచ్చింది? దేనికోసం పిలిచారు, ఏం చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ. ఆమె ఏం చెప్పింది? అరే నాకు దైవాంశ సంభూతుడైన మా మహారాజ్ రాముని గురించి, మా సీతమ్మ వారి గురించి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడితే నేను ఎట్లా టాలరేట్ చేస్తా అని ఆమె ఏడ్చుకుంటూ మీడియాతో మాట్లాడింది. సో నీట్ అనేది జారిపోయింది కదా. ఒక్కసారి నీట్ జారిపోయిన తర్వాత మీకు ఇక నైతిక హక్కు ఎక్కడ ఉంటుందండి? యూ కెనాట్ టేక్ అ మోరల్ స్టాండ్, రైట్? రెండోది, సో నేను ఇప్పుడు చెప్పిన ఏ ఒక్క ఉద్యమంలో కూడా నేను అసెంబ్లీలను పడగొడతా, పార్లమెంటును పడగొడతా, ఎంపీలను నరికి చంపుతా, లేకుంటే మోడీని కాల్చి చంపుతా అని ఎవరూ అనలేదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు, పీక్ స్థాయిలో ఉద్యమం జరిగేటప్పుడు ట్యాంక్ బండి పైన 2 విగ్రహాలను జస్ట్ ఆ శిలాఫలకాలు విరిగినందుకు దేశ స్థాయిలో ఒక కామెంట్ వచ్చింది. తెలంగాణ ఉద్యమము చేజారిపోతున్నది, వైలెంట్ ట్రాక్ తీసుకుంటున్నది. దేనికి? చిన్న 2 పేర్లు కింద పడినందుకు. విగ్రహాలు కింద వాళ్ళే, పేర్లే, రైట్? అటువంటిది మీరు సంసద్కు ఉఖాడ్కే పేకేంగే అంటే దేశం పరువు ఎక్కడికి పోవాలి? అంతేనా కదా? అంటే ఒక చిన్న నేను ఎగ్జాంపుల్ చెప్పిన, ప్రాక్టికల్ గా జరిగిన ఎగ్జాంపుల్, వాస్తవం నేను చెప్పేది కూడా తెలంగాణ ఉద్యమంలో మనం అందరం చూసినాం దగ్గర నుంచి. మూడోది, ఈ దేశంలో ఇంకొక యాంటీ హిందీ తమిళనాడులో కూడా ఉద్యమం జరిగింది, స్టూడెంట్స్ చేసిన ఉద్యమం, రైట్? ఈ ఉద్యమంలో కూడా సింగిల్ పాయింట్ ఎజెండా, నేను చాలా మొత్తం అన్ని డిమాండ్లు సెర్చ్ చేసి చెప్తున్నా. మా డిమాండ్ కేవలము అసలు ఈ సమస్యకు పరిష్కారం మా డిమాండ్ కాదు, వేరే ఏది కాదు, కానీ రిజిగ్నేషన్ ఆఫ్ ధర్మేంద్ర ప్రధాన్ ఈజ్ ద సింగిల్ పాయింట్ ఎజెండా అనే ఉద్యమం ఏముంటుంది సార్? రిజిగ్నేషన్ ఆఫ్ ఎ మినిస్టర్ మీరు అడగొచ్చు, కానీ అది ఒక్కటే సింగిల్ పాయింట్ ఎజెండా అంటే అసలు పరిష్కారం అవసరం లేదు, ఏది అవసరం లేదు, సింగిల్ పాయింట్ ఎజెండా రిజిగ్నేషన్. నేను ఇప్పుడు చెప్పిన ఏ ఉద్యమంలో కూడా డిమాండ్స్ను మీరు కావాలంటే గూగుల్ కొట్టి చూడండి, ఏ ఒక్క ఉద్యమానికి సంబంధించిన డిమాండ్స్లలో ఇది ఫస్ట్ పాయింట్ ఉండదు, లాస్ట్ పాయింట్ ఉండదు. అసలు రిజిగ్నేషన్ ఆఫ్ ఎ మినిస్టర్ అసలు పాయింటే ఉండదు డిమాండ్లలో. తెలంగాణ ఉద్యమం యొక్క సింగిల్ పాయింట్ ఎజెండా ప్రత్యేక తెలంగాణ, ఆల్ ఇండియా ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ యొక్క అలాంటివి అనేక, నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. 100 స్టూడెంట్స్ ఉద్యమాలు జరిగినాయి. ఏ ఒక్క స్టూడెంట్ ఉద్యమంలో కూడా దాని యొక్క లక్ష్యం అంటే అల్టిమేట్ గోల్ రిజిగ్నేషన్ ఆఫ్ ఎ మినిస్టర్ కాదు. వాళ్ళ లక్ష్యం వేరే ఉంటుంది, పవిత్రమైన లక్ష్యం ఉంటుంది. ఈ రోజు రిఫార్మ్స్ పవిత్రమైన లక్ష్యం కావాలి, విద్యా సంస్కరణలు కావాలి. ఈ దేశంలో విద్యా వ్యవస్థ, ఎగ్జామినేషన్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ ఉండాలి, పకడ్బందీగా ఉండాలి. ఒక గ్రామీణ స్థాయి యువకుడు కూడా కలలు కనగలగాలి, ఎస్ నేను ఈ దేశంలో ఉన్న అద్భుతమైన ఎయిమ్స్ లాంటి కాలేజీలను చదువుతా అని ఒక చిన్న గ్రామంలో ఉన్న ఒక ఆదివాసీ కుర్రాడు కూడా కలలు కనగలగాలి సార్. అతనికి మొత్తం గ్లాస్ సీలింగ్ తయారు చేసి నువ్వు 10 లక్షలు పెట్టి కోచింగ్ తీసుకుంటేనే నీకు వస్తుంది, లేకుంటే 20 లక్షలు పెట్టి అక్కడెక్కడో పేపర్ కొంటేనే, లీక్ అయిన పేపర్ కొంటేనే నీకు చదువు వస్తుంది అనే ఒక కాంప్రమైజ్డ్ ఎగ్జామినేషన్ సిస్టము ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ. బీజేపీ ఉండనియండి, ఇంకెవరైనా పార్టీ ఉండనియండి, తెలంగాణలో బీజేపీ లేదు, కానీ తెలంగాణలో పేపర్ లీక్ అయింది కదా. మరి ఇక్కడ పిల్లల భవిష్యత్తు కూడా పిల్లల భవిష్యత్తే కదా. ఈ దేశంలో మన రాహుల్ గాంధీ గారు 152 లిస్ట్ ఇచ్చింది కదా, దాని నేను లెక్క పెట్టిన దాదాపు 114 నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్స్ లో జరిగిన పేపర్ లీకుల లిస్టే ఉంది. అది తెలంగాణ 7 ఇచ్చింది సార్. టీఎస్పీఎస్సీ 2014, టీఎస్పీఎస్సీ 2015, టీఎస్పీఎస్సీ 17 సార్లు లీక్ అయింది తెలంగాణలో. ఎవరప్పుడు అధికారంలో ఉన్నది?